దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి ఇచ్చుటలో ఆశీర్వాదం అనే మరొక అంశమును మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాం. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి సొలొమోను ఆయన జీవితంలో దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఎలా ఉన్నంటే సకలముగా సమృద్ధిగా ఇవ్వడానికి మనసు పూర్తిగా హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవునికి ఇవ్వడానికి ఆయన ఎంతో ఆసక్తిగా మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక ఆ యొక్క మరి దేవుడిచ్చిన దాంట్లోకెళ్ళి దేవునికి సమృద్ధిగా ఇస్తున్నట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కొరింథీలో మీరు సనుగు కొనక, గునుగు కొనక బలవంతంగా అంటున్నాడు. కనుక ఏది కూడా సొలొమోను బలవంతంగా ఇవ్వట్లేదు, సనుక్కోవట్లేదు, గునుక్కోవట్లేదు. దేవునికి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? 22,000 పశువులు, 1,20,000 గొర్రెలను దేవునికి ఇస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉంటారంటే చాలా సనుక్కుంటా అంటారు, గునుక్కుంటా అంటారు. మరి ఈయన ఎంత ఉంటే అంత ఇస్తున్నాడు గానీ, ఈరోజు చాలామంది ఎంత ఉన్నా గానీ లేనట్టుగానే కొద్దిగానే ఇచ్చి దేవునికి ఇచ్చినమని చాలా గొప్పగా చెప్పుకుంటా అంటారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనము మత్తయి సువార్తలో గమనించినట్లయితే, మత్తయి సువార్తలో ఇక్కడ 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పు తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను పట్టదు. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటిదంటే, మన డబ్బును ఈ భూమి మీద ఇక్కడ బ్యాంకులో వేసుకోవడం, మన పేరు మీద ఉన్న ఒక అకౌంటు, లేకుంటే బినామీలు మన పేరు మీద గాని, పిల్లల పేర ల్యాండ్స్ కొనుక్కొని పెట్టుకోవడం కాదట. ధనము పరలోకములో మన డబ్బును దాచిపెట్టుకోవాలట. పరలోకంలో మన డబ్బును దాచిపెట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ సొలొమోను అయితే ఏ విధంగా వెనుకకు చూడకుండా మరి దేవునికి ఇచ్చే విషయంలో అంత సమృద్ధిగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు గనుక ఆయన మరి ఆయన ఫలము పరలోకంలో ఎంతో గొప్పదిగా ఉంటది. దేవుడు అన్నాడు కదా! "యొడి అప్పుడు మీకు ఇయ్యబడనన్నాడు." కనుక ఈయన పరలోక రాజ్యంలో కూడా సకలము సమృద్ధిమైన మరి ఈరోజు చాలామంది ఈ భూమి మీద సంపాదించుకుంటున్నారు గానీ, పరలోకంలో డబ్బును సంపాదించుకోవట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు 30 వచనంలో, "మీ కొరకు ధనమును పరలోకమందు మీ కొరకు కూర్చుకోవాలట." అంటే నీ పేరు మీద ఇక్కడ అకౌంట్‌లో కాదు. నీ పేరు మీద పరలోకములో ధనం ఉండాలంట. కనుక అది దేవునికిస్తే అది నేరుగా పరలోకం వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ మనం ఇంతకుముందు చూసుకున్న ఒక భాగములో కూడా షేబా దేశపు రాణి 9వ అధ్యాయము 1 వచనంలో ఇక్కడ రాజైన షేబా దేశపు రాణి సొలొమోను గురించి ప్రసిద్ధి విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపాలని కోరి మిక్కిలి గొప్ప పరివారం వెంటబెట్టుకొని ఇక్కడ బంగారము రత్నములతోటి పోతున్నది. కనుక ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని కలవడానికి వెళితే వాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలని చూస్తారు. కానీ ఇక్కడ ఈ షేబా దేశపు రాణి మాత్రము నాకు ఆయన ఆతిథ్యం ఇవ్వాలి, నన్ను చూసుకోవాలని కాదు గానీ, నేను ఇవ్వాలి అనే మనసుతోటి ఆమె సకలము సమృద్ధిగా తీసుకొని ఆయనకు ఇస్తున్నది. ఇక్కడ 9వ వచనం చూసినట్లయితే, ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, విస్తారమైన గంధవర్గములు, రత్నములు ఇచ్చెను. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో ఇవ్వాలని దేవుడు అంటున్నాడు. చాలామంది ప్రార్థన చేపించుకుంటారు, మంచి వాక్యం వింటారు కానీ ఇచ్చే విషయంలో మాత్రము ఇది ఒక విచారకరమైన విషయం ఏంటంటే చినిగిపోయిన లోట్లు కూడా వేస్తున్నారు ఇక్కడ కానుకలు. తక్కువ కానుకలు ఇస్తున్నారు. ఎందుకంటే సేవకులు బైబిల్‌లో పెడితే చూడరు గనుక ఇచ్చేవాళ్ళు ప్రార్థన చేపించుకుంటున్నారు, మంచి వాక్యాలు వింటున్నారు గానీ దేవునికి ఇచ్చే విషయాలు మాత్రం చినిగిపోయిన లోట్లు గానీ, తక్కువ డబ్బులు ఇవ్వడం గానీ, మరి అంత దూరం నుంచి సేవకులొచ్చారు కనుక వారికి మరి పెట్రోల్ కన్నా అవసరం అని ఎవరు చూడట్లేదు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను దేవునికి ఇచ్చిండు గనుక,
దేవుడు షేబా దేశపు రాణి ద్వారా అతనికి సమృద్ధిగా ఇచ్చిండు. అందుకే వాక్యం ఏం చెప్తున్నట? ఇవ్వుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదించి దిగజారినట్లు అంటున్నాడు. కనుక షేబా దేశపు రాణి ఎంతైతే ఇచ్చిందో మరి అంతకన్నా దేవుడు మరి చూసినట్లయితే ఇక్కడ సొలొమోను 2000 పశువులను 1,20,000 గొర్రెలను అర్పించిండట. కనుక మరి 240 మణుగుల బంగారం, చూడండి ఎంత సకలమైన సమృద్ధి అనేది సొలొమోను దేవునికి ఇచ్చినందుకు సొలొమోనుకు దేవుడు షేబా దేశపు రాణి ద్వారా ఇచ్చిండు. ఇక్కడ ఈ షేబా దేశపు రాణి మన భారతదేశం ఏం కాదు గనుక ఆమె చాలా గొప్పది. ఒకవేళ మన భారతదేశపులో అయిందంటే సొలొమోనుకి ఏముండే, నేను పోయేదాకా, నేను వేయినాకనే కదా, నేనిస్తేనే అతను మరి అంత స్థాయికి ఎదిగిండు, నేనే ఇయ్యకుండా ఆయనకి ఎక్కడిది అనేవాళ్ళు కావచ్చు. కనుక ఆమె మన భారతదేశపు ఆమె కాదు కనుక అట్లా అనలేదు, షేబా దేశపు రాణి. కనుక మన భారతదేశ ప్రజలు కూడా షేబా దేశపు రాణిలాగా ఉందురుగాక. కనుక ఇవ్వడము అంతే మట్టుకే కానీ దెప్పడము, మేమిస్తేనే ఆయనకు వచ్చింది, మేము ఇవ్వకుంటే ఆయనకు లేకపోవు, మేమే పోకుంటే ఆయనకి ఎక్కడిది అనేది మనము షేబా దేశపు అనలేదు. కనుక ఇక్కడ షేబా దేశపు రాణి ఇయ్యకున్న సొలొమోనికి ఏమో తక్కువ లేదు, ఆయన దేవునికి ఇచ్చే విషయంలో లక్షలు ఇస్తున్నాడు. కనుక ఈరోజు చాలామంది సేవకుల విషయాల్లో బయటి ప్రపంచం వాళ్ళు అంటున్నారు, ఇదే మేమిస్తేనే సేవకుడు, మాతోటి సేవకులు అంటున్నారు. కనుక అది మీరు ఇయ్యకున్నా కానీ ఆయన ముందే దేవునికి సమర్పించినట్టు మనము సొలొమోను ద్వారా చూడగలుగుతున్నాం. అదేవిధంగా మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయములో 21వ వచనాన్ని మనము చూద్దాం. 21వ వచనం. యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యన రాజ్యములన్నిటి మీద ఫిలిస్తీన్ల దేశమంతటి మీద సొలొమోను ప్రభుత్వము చేశాను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోనును బ్రతికి దినములన్నీ అతనికి సేవ చేయొచ్చు వచ్చి. అంటే సొలొమోను దేవునికి ఇచ్చినందుకు దేవుడు సొలొమోను ఎంత గొప్పగా చేసిండంటే ఒక ప్రభుత్వం నడిపించే వ్యక్తిగా దేవుడు అంత ఆశీర్వదించిండు. అంటే చూడు, ఆయన దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ఏమనుకున్నాడు, నా ధనము పరలోకమందు ఉండాలి, ఇక్కడ సంపాదించుకుంటే నాకు వచ్చేది ఏమీ లేదని చెప్పేసి ఆయన దేవునికి ఆయన లక్షలు దేవునికి ఇచ్చిండు. కనుక దేవుడు అతని ఒక ప్రభుత్వానికి మరి అధిపతిగా చేసి ఏం చేసిండట, ఇక్కడ ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు పిండి, గోధుమ పిండి అట. 600 తూముల సన్నపు గోధుమ పిండి అట. చూడండి, అంటే మనము ఒక కిలో పిండితోటి కూడా రొట్టెలు మనం తినలేము. ఒక 4, ఒక 10 తింటే మనకు సరిపోతుంది. కానీ ఆయన ఒక రోజుకి 600 తూముల సన్నపు గోధుమ పిండి అట. రెండోది 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎడ్లు 10, విడిన ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్ర దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. చూడండి, సొలొమోను ఒక్క రోజుకు భోజన సామాగ్రి, అతని నాన్ వెజ్ అనేది సమృద్ధిగా ఉన్నది, రొట్టెలు సమృద్ధిగా ఉన్నది. ఎందుకు? ఇచ్చుటలో ఆశీర్వాదము. దేవునికి స్తోత్రాలు. ఆయన ఎలా ఇచ్చిండు? హృదయములో నిశ్చయించుకున్న దాన్ని బట్టి మనసు పూర్తిగా దేవునికి ఎంత ఇవ్వాలని చెప్పేసి మరి మనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయములో చూసినట్లయితే 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, 1,20,000 గొర్రెలు ఆయన దేవునికి ఇచ్చినందుకు దేవుడు ఏం చేసిండట, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్ర దుప్పులు, కనుక కొవ్విన ఎడ్లు, విడి ఎడ్లు, 100 గొర్రెలు. అంటే ఈయన ఒకసారికి దేవునికి ఇస్తే ఈయనకు రోజు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. చాలామంది ఈ విషయాన్ని గమనించట్లేదు. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బైబిల్ చదవాలి. బైబిల్ను అర్థం చేసుకుంటేనే కానీ మనకు దేవుని విషయాలు మనకు అర్థము కావు. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము, ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబను, అణచి కుదించి దిగజారినట్లు
అంటున్నాడు. అంటే సొలొమోనేమో ఈ కొద్దిగానే 1,00,000 ఇచ్చినందుకు దేవుడు రోజు రోజుకు వేలకు వేల ఎడ్లిస్తున్నాడు. అంటే అణచి కుదించి దిగజారనట్లు. దేవునికి స్తోత్రం. దిగజారడం అంటే ఆయన తినంగా మిగిలిపోతున్నది. ఆయన తినంగా ఆయన ఇంటివారు, ఆయన చుట్టాలు తినంగా కూడా ఇంకా సకలమైన సమృద్ధి దేవునికిస్తే దేవుడిస్తున్నాడు. కనుక ఇచ్చుట్లో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఈ రోజుల్లో చాలామంది గమనిస్తలేరు. ఏమైనా వారి స్వలాభము, వారి కొరకే, వారు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే జరగాలని చెప్పేసి ఇది క్రైస్తవ సమాజంలో స్వార్థం అనేది ఉండకూడదు. మన కోసం మనం బతుకుడు కాదు గానీ, దేవుని కోసం మనం బతకాలనేది దేవుడు మనకు పౌలు భక్తుని ద్వారా నేర్పించిండు. ఆయన అంటున్నాడు, "బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నాకున్న సమస్తాన్ని పెంట కుప్పతో" అంటున్నాడు. అంటే ఈ సమస్తమంతా మనలో పరలోక రాజ్యములోకి పోదు గానీ, మనము దేవునికిస్తే ఆ ధనము పరలోక రాజ్యం పోతది. కనుక మన ధనము భూమి మీద గాదు గానీ, మనం పరలోక రాజ్యంలో మన కొరకు మన ధనము సంపాదించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే విధముగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనకు తెలిసిన భాగము. 17వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే 17 అధ్యాయం 16 వచనం. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఆగిపోలేదు. ఒక సారెపాతు విధవరాలు విషయములో దేవుడు ఏలీయాకు చెప్తాడు. కనుక సేవకులకు ఎప్పుడైనా కానీ వెనుక దిక్కు సపోర్ట్ అనేది ఉండదు. ఏలీయా ద్వారా మీరు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రాలు. ఏలీయా ద్వారా మరి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇండిపెండెంట్ సేవకులు ఇట్లా కష్టపడుతున్న వరకు సపోర్టు ఉండదు. దేవుడు ఉండు మన కాడ ఉండాలి. దేవుడు చేయమని చేయాలి. కనుకనే వారికి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక చాలామంది సేవకులు అనగా మెయిన్ లైన్ చర్చెస్ లెక్క ఆలోచన చేసి వారికి ఎక్కడికెళ్ళో బాగా ఉన్నది వస్తని చెప్పేసి అనుకుంటారు. అది చాలా అపోహ. కనుక మెయిన్ లైన్ చర్చెస్‌కు లేదా అందరి చర్చిలను మనము ఆ విధంగా మనము అర్థం చేసుకోవద్దు గానీ, కష్టపడుతున్న సేవకులు ఉంటున్నారు. కనుక ఆ కష్టపడుతున్న సేవకులు ఏలియాలాగానే కష్టపడుతున్నారు. గ్రామాలలో కొన్ని అడవి ప్రాంతాల్లో వెళ్తున్నారు. తిండి సక్కగా లేక, సరైన సదుపాయాలు లేక కూడా ఏలియాలాగా ఉంటున్నారు. కనుక ఇక్కడ మరి సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళి ఏలియా చెప్పినప్పుడు, "అమ్మా ఒక రొట్టె ముక్క ఇయ్యమ్మా" అంటే ఆమె కూడా ఏం చేసిందట, "మరి అయ్యా కొద్దిగానే ఉన్నది" అని చెప్పేసి ఆమె సమాధానం చెప్పి, అయినను ఆమె ఏం చేసిందట, రొట్టె ముక్క తీసుకొచ్చి ఏలీయాకిచ్చిందట. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగిందంటే దేవుని యొక్క వాక్యము, యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఇవుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఆమె ఇచ్చింది కొద్దిగానే కావచ్చు. కానీ దేవుడు అణచి కొదించి దిగజారునట్లు దేవునికి స్తోత్రాలు. ఆ తల్లికి సకలము సమృద్ధిగా ఎంతకాలము కరువున్నదో ఆ దేశంలో అంతకాలము ఆమెను, ఆమె కుటుంబీకులందరూ తినుకుంటూ వచ్చిరని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా సెలవిస్తున్నది. 16వ వచనంలో ఏమున్నదంటే, యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురైన ఆమె కుమారుడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, అక్కడ చూసినట్లయితే అందరూ గూడా మరి ఆ మాట చొప్పున 15వ వచనం ఉంటది. అతడును, ఆమెయు, ఆమె ఇంటివారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరట. ఎలా? ఆమె ఇయ్యుడి, ఇయ్యబడినన్నాడు. కనుక సేవకుడికి ఇమ్మన్నప్పుడు, ఈ సేవకుడు ఎవరు? మాకు అవసరమా? మా సేవకుడే గాదు గదా! అని జెప్పేసి అనుకోవడమో, లేకుంటే ఈయనకు నేనిచ్చుడేంటిది అని జెప్పేసి ఫీలింగ్స్ ఆయన పెట్టుకోలేదు. కనుక దేవునికిచ్చింది ఆమెకు దేవుడిచ్చిండు. ఎంత ఆశీర్వాదం పొందింది. ఆమె ఇచ్చింది కొద్దిగానే గానీ 3:30 సంవత్సరాల దాకా అణిచి కుదించి దిగజారినట్టు దేవుడు ఆమెకిచ్చాడు. కానీ ఆమెలో గూడా ఒక మంచి గుణమని, ఆమె మన భారతదేశం ఆమె కాదు గనక, నేనే ఇచ్చినందుకే ఏలీయా బతికిండు. నేనే గిట్ల ఒకవేళ రొట్టె ముక్క చేయకుంటే ఏలీయా బతకపోవు. ఆయన బతుకు నాకు తెలవదా? నేనిత్తేనే గదా ఆయనకు తిండి, కడుపు నిండిది అని ఆమె దెప్పిన వ్యక్తిగా లేదు. కనుక మనము ఆ యొక్క చెడు అనేది అపోహ మనలో ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేనిత్తేనే అనేది కాదు గానీ, ఆ సమయములో ఏలీయాకు ఆహ్, అవసరమున్న సంగతి దేవుడు గుర్తెరిగి
ఆ యొక్క విధవరాలు వాడుకున్నాడు. కనుక ఈరోజు నువ్వు దేవునికి ఇస్తున్న బిడ్డవు ఎవరైనా కానీ, నిన్ను గూడా నీ సేవకునికి, నీ దగ్గరికొచ్చిన వ్యక్తికి ఏదో అవసరం ఉన్నప్పుడు, నీ ద్వారా ఇవ్వడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని నువ్వు గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక అతిశయించడానికి వీలు లేదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథములు 29వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా స్వంత బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నేను ఇచ్చేదని అంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, కొద్దిమంది దశమ భాగాలు ఇస్తే కానుకలు ఇవ్వరు. కానుకలు ఇస్తే రెండు ఇస్తానం కదా, రెండు అంటే మాకిట్లా అనుకుంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మీద ఆయన సంపాదించిన వస్తువులు ఇస్తున్నాడు. ఈయన కొరకు సంపాదించుకున్న సొంత బంగారాన్ని కూడా దేవునికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి దేవుడు ఈయనను కూడా పరలోక రాజ్యములో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన బిడ్డ అంటున్నాడు. కనుక దేవునికి స్తోత్రాలు. ఇలా ఇచ్చే విషయములో మనము సమృద్ధిగా ఇస్తే సమృద్ధైన ఆశీర్వాదం మనం పొందుకుంటాం. కనుక మనమిస్తేనే ఏదో జరుగుతుంది అనడానికి వీల్లేదు. మనమిస్తేనే వాళ్ళు బతికిండ్రు అని షేబా దేశపురని అనుకోలే. నేను సొలొమోనుకు ఇయ్యకముందు సొలొమోనుకి ఏమీ లేదు, నేనిత్తేనే సొలొమోను ఈరోజు అట్లా అయిండు అని అనడానికి వీల్లేదు. ఈ సారెపత విధవరాలు కూడా ఏలియాకి ఏమున్నది? ఏమీ లేదు. మా ఇంటికి వచ్చి అడుక్కుంటేనే నేను ఇత్తేనే ఆయన కడుపు ఆకలి తీర్చుకుని అనలేదు ఆమె. ఒకవేళ అట్లా అనుకుంటే పరలోకంలో ఆమె కొరకు మరి ధనం ఉండదు. కనుక ఎప్పుడైతే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఈ సేవకుని కొరకు అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఇస్తామో, ఆ ఇచ్చినందుకు దేవుడు మనకు సకలమైన సమృద్ధైన ఆశీర్వాదాలు సొలొమోను ఇచ్చిండు గనుకనే దేవుడు ఒక్కొక్క రోజునకు ఆయనకు అలిచి కుదించి దిగజారినట్లు ఇచ్చిండట. కనుక మన జీవితంలో కూడా దేవుని నుంచి మరి దేవునికిచ్చి దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి మనము ముందుకెళ్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.